వీకెండ్ కదా ఎక్కడికో దగ్గరికి తీసుకోకపోతే నేను వీడియో చేసుకుంటానబ్బా అని మా ఆయన్ని ఒక రోజంతా కూర్చొని ఏడిస్తే ఈ సియాటిల్ వాటర్ ఫ్రంట్కి అయితే తీసుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏముంది, అక్కడ ఏం లేదు నాకు చెప్పేదానికి. ఇది నీళ్ళు, ఇది చెట్టు, ఇది పుట్ట అని ఎవరైనా చెప్తారు కదా. నేను అడిగాను మా ఆయన్ని, ఏం చెప్పేది నేను ఇక్కడ దాని గురించి అంటే, అది సియాటిల్ గ్రేట్ వీలు, ఇది మనం నిలబడుకొని ఉండేది సియాటిల్ వాటర్ ఫ్రంట్, అది అక్వేరియము, ఇవి నీళ్ళు, అది ఫెర్రీ అని అందరూ చెప్తారు కదా. అలాగే నేను కూడా చెప్తున్నాను, మీరు ఒకసారి చూసేయండి. మేము నిలబడుకొని ఉండేది సియాటిల్ వాటర్ ఫ్రంట్ అంట, ఆ వెనకాల రౌండ్గా కనిపిస్తుండేది సియాటిల్ గ్రేట్ వీల్ అంట. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే అక్వేరియం, సియాటిల్ అక్వేరియం. ఇక ఈ నీళ్ళల్లో ఫెర్రీస్, పెద్ద పెద్ద ఫెర్రీస్ క్రూజ్కి వెళ్ళేసి వస్తూ ఉంటారు. ఫెర్రీలో అండ్ క్రూజ్లో వెళ్తుంటే బాగుంటుంది. అవి మేము ఇక్కడికి సియాటిల్కి వచ్చిన కొత్తలోనే వెళ్ళేసి వచ్చాము, అందుకని మళ్ళీ ఇంట్రెస్ట్ లేదన్నమాట మళ్ళీ వెళ్ళడానికి. ఇంకొకసారి సియాటిల్ గ్రేట్ వీల్ ముందరికి వెళ్ళి అవి ఒక్కసారి దగ్గర నుంచి వ్యూ చూద్దామని నేను ఒక్కదాన్నే అయితే నడుచుకొని వెళ్తూ ఉన్నాను. ఏమన్నా వీకెండ్ ఒక్కటే బయటకు వస్తే ఆ కిక్కే వేరప్ప. ఒక వారం అంతా పని చేసుకొని ఆ వీకెండ్ ఒకటి అందుకే నేను అందరూ వీకెండ్ వైబ్స్ అంటారు. ఈ సియాటిల్ గ్రేట్ వీల్ అయితే దగ్గరికి రాగానే కొంచెం వ్యూ చూడడానికి బాగుంది, సేంద్రిగ్గా ఉంది, కనిపిస్తుంది కదా. వాటినే ఫెర్రీస్ అంటారు. మనమైతే మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో సియాటిల్కి అప్పుడు మేము ఫెర్రీస్కి టికెట్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ వాటర్లో మనల్ని అలా దానిలో వెళ్ళి ఆ వాటర్లో తిప్పి చూస్తూ ఉంటే, అంటే మనం జస్ట్ ఆ సియాటిల్ వ్యూ అంతా కనిపిస్తుంది అన్నమాట మనకి అక్కడ. ఇంకా అది అయిపోయాక వెంటనే అందరికీ 2:30 అయిపోయింది, ఆకలి వేసిపోయింది. ఇంకా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చి మాకు కావాల్సినవి అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం. నాకైతే సాటర్డే సండే అలా ఏం లేదు, వెజ్ తినేవాళ్ళు వెజ్ తిన్నారు, నేను నాన్ వెజ్ తినేసి అయితే బయలుదేరాము. రిటర్న్లో మేమైతే ఇంటి దగ్గర నుంచి టీ పెట్టుకొని వచ్చామన్నమాట. ఆ టీ తాగడం కోసం ఒక ప్లేస్ అయితే ఎత్తుక్కున్నాము. సో గూగుల్లో కొడితే మాకు దగ్గరలో గ్యాస్ వర్క్స్ పార్క్ కనిపించింది. ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. వినడానికి అయితే కామెడీగా ఉంది కదా, ఓన్లీ టీ తాగడం కోసం మేము ఇక్కడికి వచ్చి ఈ పార్క్కి వచ్చి టీ తాగేసి, సరే అక్కడ ప్లే ఏరియా ఉన్నింది, పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా, పిల్లల్ని అయితే అక్కడ వదిలేసి పిల్లలతో కాసేపు ఆడుకొని టీ తాగేసి అలా ఆ పార్క్ చూసేసి ఇంటికైతే బయలుదేరాము. మా వీకెండ్ అయితే ఇలా గడిచిపోయింది. Thank you for watching Nandini USA Vlogs. Please do like, share and subscribe.